మహేశ్వరం మండలం ఎండితండ గ్రామ పంచాయతీ ప్రజలకు బడుగు బలైన వర్గాలకు మనవి చేయగా ఏమంటే కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్గా అరుణ గోపాల్ నాయక్ గారు నిలబడ్డాం. మేము ఇచ్చే హామీలు కొరకు 30,000 బడుగు బలైన వర్గాల ఆడబిడ్డ పెళ్లికి 25,000, అకాల మరణం ఎవరైనా చెందితే వాళ్ళకు 15,000, ఆడబిడ్డ పుడితే వాళ్ళకు 15,000, 2 సంవత్సరాలు గ్రామ పన్ను చెల్లిస్తానని అదొక సొంత నిధులతో 2 గ్రామాలకు సొంత నిధులతోని గ్రామ ట్యాక్స్ 2 సంవత్సరాలు మాఫీ చేస్తాను నా సొంత నిధులతోని. బోనాల పండుగ 2 తండాలకు వచ్చి ఒక్కొక్క గ్రామానికి వచ్చి 50,000 చొప్పున ఇస్తానని నేను ప్రకటించిన. ప్రజలందరూ ఉంగరం గుర్తుతోని గెలిపించుకోవాలని కోరుకుంటూ బడుగు బలైన వర్గాలకు ఉంగరం గుర్తు బడుగు బలైన వర్గాలకు ఇంతకుముందుకు 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు రాలేదు, సన్నబియ్యం రాలేదు, ఇంద్రమ్మ ఇండ్లు రాలేదు. ఇంత మంచి పార్టీని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, ఉంగరం గుర్తుతో అరుణ గోపాల్ నాయక్ని గెలిపించాలని, దీంతోపాటు వార్డు మెంబర్లని సభ్యులను అందరినీ గెలిపించుకోవాలని 2 తండ ప్రజలకు అందరికీ మనవి చేస్తున్నా. ధన్యవాదాలు. మహేశ్వరం మండలం ఎండితండ గ్రామ పంచాయతీ తరఫున అరుణ గోపాల్ గారికి మనం క్యాండిడేట్గా నిలబెట్టినాం. మన హామీలు ఏమి ఇచ్చినామంటే, గ్రామంలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపడితే మన సాయం వంతు సాయంగా 30,000 రూపాయలు, ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రూపాయలు 25,000 రూపాయలు కానుకగా, గ్రామంలో ఎవరైనా అకాల మరణిస్తే ప్రతి ఎండితండ కానీ డీజీ తండ కానీ 15,000 రూపాయలు, 15,000, ఆడపిల్ల పుడితే 15,000 కానుకగా ఇస్తున్నాము. 2 సంవత్సరాలు ఇంటి పన్ను అరుణ గోపాల్ గారు సొంత నిధులతోటి ట్యాక్సీ ఆయనే కడతాడు. మన గ్రామంలో 2 తండాల బోనాల పండుగ వచ్చిందనుకో, అక్కడైనా ఇక్కడైనా ప్రతి తండకు 50,000 రూపాయలు కానుక ఇస్తున్నాం. ఇంకోటి మనకు రేషన్ కార్డు ఎవరికి ఇప్పుడు దీంట్లో 50% ఎవరికి రేషన్ కార్డు లేకుండే. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కారు ఉంది, బంగ్లా ఉందని కట్ చేసారు. టీఆర్ఎస్ మోసం చేసింది మాకు. టీఆర్ఎస్ తోటి మనం లేదు, మనం రూలింగ్ గవర్నమెంట్ మనది ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మనం గెలుస్తున్నాం, 100% విన్ అయ్యి మనం పోతున్నాం. 2 తండ గ్రామ వాసులకు, గ్రామ ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు అందరికీ మనవి చేయగా ఏమనంటే, ఉంగరం గుర్తు నుంచి అరుణ గోపాల్ని గెలిపించాలని, ఇవన్నీ రూలింగ్ పార్టీలోనే అవుతాయని హామీ చేస్తూ అన్ని పనులు అవుతాయని చెప్పేసి కోరుకుంటూ, ఇవన్నీ బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, వాళ్ళ మేనిపై ఉన్న పనికి రావు. వాళ్ళు చేసిన అక్రమాలు, ఇన్ని రోజులు అయిన దౌర్జన్యాలు ఏందో మీరు చూడాలి. దాన్ని బట్టి కాంగ్రెస్ గుర్తుకే ఓటేయాలి, ఉంగరం గుర్తుకే ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. 2 తండ ప్రజలను కోరుకుంటున్నాను. ఉంగరం గుర్తుకే